భార్యల నక్షత్రాలు మొత్తం 60 మంది. ఈ 60 మంది కూడా శివుడి దగ్గరికి వచ్చి కాశీకి వచ్చి నక్షత్రేశ్వర లింగం అనే ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఆయన అనుగ్రహంతో ఆకాశంలో నక్షత్రాలు అయ్యారు. వీళ్ళని తలుచుకున్న వాళ్ళు, వీళ్ళ చేత వీళ్ళంతా కలిసి సామూహికంగా ప్రతిష్ఠించిన నక్షత్రేశ్వర లింగాన్ని కాశీకి వచ్చి దర్శించుకున్నటువంటి వాళ్ళు నక్షత్రాల దోషాలని తొలగించుకుంటారు. కొన్ని నక్షత్రాలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, జాతక దోషాలు, అవన్నీ పోతాయి అంటూ ఉండగా ఈ నక్షత్రేశ్వర లింగాన్ని తలుచుకుంటూ శివశర్మ ఇంకా ముందుకెళ్ళాడు. నక్షత్ర లోకం దాటగానే ఇంకొక అందమైన లోకం కనపడింది. ఈయనెవరండి? అచ్చం చంద్రుడిలో ఉన్నాడు, చంద్రుడికి అధ్యాహారంలో ఉన్నాడు అనగానే ఇతడే చంద్రుడి యొక్క కుమారుడు బుధుడు. పూర్వం తారాదేవికి చంద్రుడికి పుట్టిన మహానుభావుడైన పరమ సౌమ్యుడు. ఈతడు కూడా పుట్టగానే కాశీక్షేత్రానికి వచ్చి కాశీక్షేత్రంలో అందమైన శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇతడి పేరు మీదుగా బుధేశ్వర లింగ ప్రతిష్ఠ చేయగానే శివుడు మెచ్చుకున్నాయి. అప్పుడు బుధుడు ఏమన్నాడు? నమఃపోతాత్మనే తుభ్యం జ్యోతిరూప నమోస్తుతే విశ్వరూప నమస్తుభ్యం రూపాతీతాయ తే నమః నమః సర్వార్తినాశాయ ప్రణతానాం శివాత్మనే సర్వజ్ఞాయ నమస్తుభ్యం సర్వకర్త్రే నమోస్తుతే కృపాళవే నమస్తుభ్యం భక్తిగమ్యాయ తే నమః ఫలదాత్రే చ తపసాం తపోరూపాయ తే నమః శంభో శివ శివాకాంత శాంత శ్రీకంఠ సోలభృతు శశిశేఖర సర్వేశ శంకరేశ్వర ధూర్జటే పినాకపాణే గిరిశ శితికంఠ సదాశివ మహాదేవ నమస్తుభ్యం దేవదేవ నమోస్తుతే. ఒక 5 శ్లోకములు బుధుడు లో రచించాడు. నువ్వు పవిత్రాత్ముడివి, జ్యోతిస్వరూపుడివి, విశ్వరూపుడివి, అటువంటి నీకు నమస్కారం. రూపాతీతుడివి, నీకు నమస్కారం. సకల ఆర్తులు తొలగించే నీకు నమస్కారం. నమస్కారం చేసిన వాళ్ళని రక్షించే నీకు నమస్కారం. సర్వజ్ఞుడివైన నీకు నమస్కారం. సర్వము సృష్టించే నీకు నమస్కారం. కృపాస్వరూపుడవైన నీకు నమస్కారం. భక్తితో మాత్రమే నిన్ను పొందొచ్చు, అందుకే నిన్ను భక్తి గమ్యుడు అంటారు. అటువంటి నీకు నమస్కారం. చేసిన పూజలు, జపాలు, నామస్మరణలు, వాటికి తగిన ఫలమునిచ్చే నీకు నమస్కారం. తపస్వరూపుడవైన నీకు నమస్కారం. శంభుడివి, శివుడివి, పార్వతీ వల్లభుడివి, శ్రీకంఠుడివి, సోలధారివి, చంద్రశేఖరుడివి, శర్వేశుడివి, శంకరేశ్వరుడివి, ధూర్జటివి, పినాకపాణివి, గిరిశుడివి, శితికంఠుడివి, సదాశివుడవు, మహాదేవుడవు అయిన నీ కొరకు నమస్కారం అని శివుడు పంచముఖుడు గనక 5 శ్లోకములు రచించి బుధుడు ప్రార్థిస్తే అప్పుడు ఆయన్ని కూడా గ్రహం చేశాడు. నాయన, సూర్యుడిని గ్రహం చేశాను, మీ తండ్రి చంద్రుడిని గ్రహం చేశాను, చంద్రేశ్వర లింగ ప్రతిష్ఠ అవ్వడం వల్ల కాశీలో. అలాగే నీవు కూడా బుధేశ్వర లింగ ప్రతిష్ఠ చేశావు గనక బుధుడనే పేరుతో గ్రహమవుదువుగాక. నీ చేత ప్రతిష్ఠింపబడిన ఈ లింగం దగ్గర నీవు రచించిన 5 శ్లోకములు చదివినవాడు, విన్నవాడు పండితుడవుతాడు, జ్ఞానం కలుగుతుంది. అంత్యకాలంలో బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కావాలంటే, సృష్టి యొక్క రహస్యం తెలియాలంటే ఈ 5 శ్లోకములు వినాలి కాశీలో అని వరమిచ్చాడు. ఇదిగో అతడే ఈ మహానుభావుడు, పరమ పూజ్యుడు, సుందరాకారుడు, చంద్రుడికి మారు రూపంలో ఉంటాడు బుధుడు అంటూ ఉండగా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఈ పట్టు